அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் కరుణై అరుట్పెరుంజోతి. ఈరోజు మనము అగవల్ 16వ శ్లోకం నుండి స్టార్ట్ చేస్తామన్నమాట. 15 దాకా అయింది పోయిన వారం. అందరికీ రికార్డింగ్ పోయి చేరి ఉంటుంది అనుకుంటాను. దయచేసి దాంట్లో ఉండేవి కొన్ని నోట్ చేసుకోండి. ఉన్నట్టుండి మనకు గుర్తు రావాలంటే కష్టం. మా తర్వాత ఈమె హెల్త్ బాగలేక ఒక ఆమె ఉన్నారు కదా విశాఖపట్నంలో. బాగున్నారా? బాగున్నారండి. ఓకే 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 రైట్. ఇప్పుడు 16వ లైన్ తీసుకోండి. శుద్ధ మెయ్ஞான சுகோதய வெளியனும் అద్వైత సభై అరుట్పెరుం జ్యోతి. శుద్ధ మెయ్ஞான అంటే శుద్ధమైన సన్మార్గ సత్య జ్ఞానము యొక్క సుఖము కలుగు లేదా ఉదయించుట. ఏది సన్మార్గ సత్య జ్ఞానము యొక్క సుఖము ఉదయించుట ఎక్కడ అనినా అది సుఖస్థానమైన అద్వైత సభ యందు మాత్రమే. అద్వైతం అంటే మనం ఏమి టూకీగా చెప్పుకుంటా ఉంటాం, రెండు ఒకటే అటనేది మాత్రం. కానీ శుద్ధమైన సన్మార్గ సత్య జ్ఞానం యొక్క సుఖము అది. ఆ సుఖము కలుగు లేదా ఉదయించు చోటు ఎక్కడరా అంటే అది సుఖస్థానమైన అద్వైత సభ యందు మాత్రమే అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అదే శుద్ధ మెయ్ஞான సుగోదయ వెళ్ళి అంటారు దాన్ని. దాన్ని అద్వైత సభ అని కూడా అంటారు అన్నమాట. ఈ అద్వైత సభ యందు మాత్రమే అది ఆ సుఖము ఉదయించును, కలుగును. ఇక్కడే జీవము బ్రహ్మము ఒకటై అనగా మనం అందులో కలిసిపోవట కాదు. ఇక్కడ బాగా నోట్ చేయండి. ముందంతా ఎట్లా అనుకుంటా ఉన్నామంటే ప్రాణం వదిలి పోయి బ్రహ్మంతో ఐక్యమైపోయేది అనుకుంటా ఉన్నాం. ఐక్యము అనే దాంట్లో ఏమవుతుందంటే మన ఇండివిజువాలిటీ పోతుంది. ఐక్యమైపోతే ఏముంది, తర్వాత మనమే లేదు, మన ఉనికి ఉండదు. స్వామి అది ఒప్పుకోవడం లేదు. లోపల ఐక్యమయ్యి తిరిగి బయట వచ్చేయాలి మనం. అది నిజమైన మోక్షము అంటాడు. ఇక్కడే జీవము బ్రహ్మము ఒక్కటై అనగా మనం అందులో కలిసిపోకుండా అపర బ్రహ్మము మనల్ని ప్రత్యేకంగానే సకల స్వాతంత్రముతో మనలాగే తనతో జీవించి ఉన్నట్లు చేయను. అంటే మన ఇండివిజువాలిటీతో మన దీంట్లో మనము కూడా ఆయనకు ఈక్వల్గా అమరత్వంతో జీవించి ఉన్నట్లు చేయుటయే. ఇక్కడ బాగా గమనించండి. ముక్తి పొందుట అంటే పోయి కలిసిపోవట కాదు. సాధారణంగా చెప్తారు అందులో ఉండి వచ్చాం తిరిగి అందులో కలిసిపోతాం అయిపోయింది మన కథ అనేసి. అట్లా కాదు. ఎందుకురా అంటే పరమాత్మ ఎంత పర్మనెంటో పరమాత్మ యొక్క ఏకదేశమైన జీవాత్మ కూడా అంత పర్మనెంట్. అది పోయి కలిసిపోదు. సాధారణంగా ఇది కలిసిపోకుండా ఉండేదాన్నే మోక్షము అంటారు. మిగతా టైంలో అంతా ఏమరా అంటే పుట్టి జరామరణముల కింద జీవించి చనిపోయి తిరిగి ఇంకొక జన్మ తీస్తూ ఉంటుంది. ఇట్లా లేకుండా మనము మరణము అనేది లేకపోతే జనించుట అనేది ఉండదు అనమాట. మరణం అయితే ఖచ్చితంగా ఇంకొకసారి జన్మించే కావాలి. ఈ తత్వమునకి ఆ అమరత్వమును పొందు ప్లేస్ ఏదిరా అంటే శుద్ధ మెయ్ஞான సుఖోదయ వెళ్ళి అంటాడు. అక్కడికి పోయి చేరితేనే మనకు ఆ అమరత్వము కలుగుతుంది. అది ఎలా అనేదే ఇక్కడ మొత్తం మీద అగవల్ మొత్తానికి అదే ఆ సారాన్నే చెప్తున్నాడు. ఏ రకంగా ఎట్లా అనేదే ఇక్కడ మనము అనుసరించవలసిన పద్ధతులు అన్నీ కూడా దీంట్లో చెప్పబడి ఉంది. రాను వస్తుంది. ఇట్టి అద్వైత సభలో నన్ను శుద్ధ సన్మార్గ సత్య జ్ఞానముతో నీతో జీవించినట్లు చేయు ఓ అరుట్పెరుం జ్యోతి దేవా అనేసి స్వామి దీన్ని ఈ పద్యంలో ముగుస్తాడు అనమాట.
ఇది ఈ పద్యంలో ఉన్న సారాంశం. తర్వాత దీని తర్వాత మనకు వచ్చేదాన్ని 6 అంతములు: వేదాంత, సిద్ధాంత, బోధాంత, నాదాంత, యోగాంత, కళాంతములు. ఈ 6 అంతముల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వస్తాడనమాట. తూయ కళాంత సుగత్తరు வெளியனும் ఆయ శిర్సబయల్ అరుట్పెரும் జ్యోతి అంటాడు. శుద్ధ సన్మార్గ అనుభవ సత్యము గోచరించు స్థలము ఆనంద అనుగ్రహ ఆకాశము. శుద్ధ సన్మార్గ అనుభవ సత్యము ఎక్కడ గోచరిస్తుంది అంటే ఆనంద అనుగ్రహ ఆకాశము. ఇది పిండంలోనూ ఉంది, అండంలోనూ ఉంది. ఇది పిండములో మన శిరస్సునందు కలదు. ఇక్కడ నుండే మంచి చెడు అను అన్ని రకముల కల్పనలు ఉదయమగుచున్నది. కళాంతం అంటే, కళ అంటే ఏది తెలుసు కదా, 64 కళలు ఉన్నాయి కదా. 64 కళల్లో ఈ కళాంతము ద్వారా కూడా కళ ద్వారా కూడా మనము దేవుణ్ణి పొందవచ్చును అనేది ఆ కళాంతం యొక్క సారాంశం అనమాట. ఆ కళాంతం నుండే మంచి చెడు అను అన్ని రకముల కల్పనలు ఉదయం అవుతుంది. మనం సాధారణంగా ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అందరికీ? మంచి వస్తాయి, చెడు వస్తాయి, సంతోషం వస్తాయి. ఉన్నట్టుండి ఒక శోకమైన కథ కానీ ఒకలాగా శోకమైన ఒక సినిమా చూస్తే ఇది మనకు ప్రతిఫలిస్తారు. ఆ రకంగా మనకు ఈ కళాంత పిండంలో మన శిరస్సు అందుకల కళాంతం నుండి అంటే ఈ కల్పనలో ఉదయమగుచున్నది అంటారు స్వామి. దాన్ని బట్టే ఆ గ్రంథం కూడా రాయబడింది, కళాంతము అనేది. ఇందులో అత్యున్నత స్థితిలోని భావములలోనే మనకు బాహ్యంలో ఉన్న కోట్ల కొలది అండముల రహస్యములు ఇమిడి ఉన్నది అంటాడు. ఇందులో అత్యున్నత స్థితిలో భావములలోనే మనకు బాహ్యంలో ఉన్న కోట్ల కొలది అండముల రహస్యములు ఇమిడి. ఇప్పుడు చంద్రమండలం ఎట్లుంటుంది చెప్తా ఉంటారు. అక్కడ పైన చూడు కనిపిస్తా చెట్టు కింద వచ్చి వడలు కాలుస్తా ఉంది అన్నట్టు. ఈ రకంగా ఇట్లాంటి భావనలు ఇదంతా కూడా ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనము లేదా ఆకాశాన్ని గురించి మన ఇష్టంగా మనం కల్పితాలు చేసుకుంటాం. ఈ కల్పనలో ఉదయించేది కూడా ఒక కళనే. ఆ కల్పనల ద్వారా మనం ఎక్కడికి పోవాలంటే కొద్దిగా ఆ కల్పనలే పోసుకుంటూ మనము దేవుని వద్దకు వెళ్ళాలి. కల్పాంతం యొక్క టోటల్ సారాంశం ఏదిరా అంటే మనము ఈ కల్పనల ద్వారానే దేవుణ్ణి గ్రహించి దేవుడి ద్వారా దేవుణ్ణి భక్తి చేసి మెప్పు పొంది మోక్షమును పొందాలి. అట్లనేదే దీని యొక్క ఇదనమాట. మనకు బాహ్యంలో ఉన్న హలో మనకు బాహ్యంలో ఉన్న కోట్ల కొలది అండముల రహస్యములు ఇమిడి ఉన్నది అంటాడు. ఇక్కడ ఏమనంటే కోట్ల కొలది అండముల రహస్యములు కూడా బయట ఉండేదాన్ని మనము ఏ రకంగా ఛేదిస్తాము అంటే కొన్ని కల్పనలో ఛేదిస్తాము. కొన్ని ఈ రకంగా కల్పనలు చేసేవాళ్ళు మనం మాత్రమే కాదు కదా, అన్ని రకాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు రాసిన గ్రంథాలు చదువుతాము, వాళ్ళ బుక్స్ ప్రకారం మనం పోతున్నాము. ఈ రకంగా కొద్దిగా దాంట్లో ఉండే రహస్యాలని మనం నాట్ ఓన్లీ ఇది ఆకాశం మాత్రమే కాదు, ఏదైనా కానీ ఇప్పుడు సముద్రం లోపల ఏముంది, భూమి లోపల ఏముంది, ఇంకేమైనా కూడా దాన్ని ఏమరా అంటే మనము కొద్దిగా వాటిలో ఇలా ఉండొచ్చు అనేసి కల్పనల ద్వారానే మనము దాన్ని తీసుకురాగలము. ఇట్లా ఈ అత్యున్నత అనుగ్రహ స్థితి త్రయోదాంశ స్థితిగా విలయాడుచున్నది. అంటే ఇవన్నీ ఏమరా అంటే దేవుని యొక్క బాహ్య స్వరూపంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బాహ్య స్వరూపంగా ఉండేదాని వల్లే ఇన్ని నక్షత్రాలు, ఇన్ని అండములు, ఎన్ని సూర్యులు ఇవన్నీ కూడా ఉన్నవి. ఇవి ఏమరా అంటే ఇవన్నీ కలిపి టోటల్ గా దేవుని యొక్క స్థితి ఎక్కడ రావుందంటే త్రయోదాంశ స్థితి అంటారు. ఆల్రెడీ ద్వాదశాంశం వరకు మన వాళ్ళు
శైవ సిద్ధాంతంలో చెప్పిండారు. కాబట్టి 12 జ్యోతిర్లింగాలను పెట్టిండారు. జ్యోతిర్లింగాలు విని ఉంటారు, మీరు చూసి కూడా ఉంటారు. ఏమంటే ద్వాదశ స్థితి వరకే మన వాళ్ళు శైవ సిద్ధాంతంలో పోయినారు. దాన్ని దాటి పోలే. దేవుడు ద్వాదశ సిద్ధాంతంలో ఉన్నాడు అటన్నంత వరకే మనం. ఏకాదశ సిద్ధాంతం వీళ్ళది, వైష్ణవది. ఈ రకంగా అంతవరకు ద్వాదశ. ఇక్కడ సన్మార్గంలో శుద్ధ సన్మార్గం త్రయోదశ స్థితిలో ఉన్నాడు అటని స్వామి చెప్తున్నారు అనమాట. ఈ త్రయోదశ స్థితి అందే అమరత్వం సిద్ధించును. ద్వాదశ సిద్ధాంతం వరకు ఎవరు కూడా శైవ సిద్ధాంతంలో కూడా అమరత్వ స్థితి గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక్క మార్కండేయుని కథ తప్ప ఇంకెక్కడా అమరత్వ స్థితి గురించి లేదు. ఒక్క సన్మార్గంలోనే ఇది శుద్ధ సన్మార్గంలోనే అమరత్వ స్థితి గురించిన ఇది వస్తున్నది మనకు. ఈ త్రయోదశ స్థితి అందే అమరత్వం సిద్ధించు. త్రయోదశం అనగా 13వ అనుగ్రహ ఆకాశము. ఆ స్థితులు ఏమనగా, నంబర్ 1 అనుగ్రహ స్థితి, నంబర్ 2 ప్రత్యేక స్థితి, నంబర్ 3 సుఖోదయ స్థితి, నంబర్ 4 కలాంత స్థితి, నంబర్ 5 యోగాంత స్థితి, నంబర్ 6 బోధాంత స్థితి, 7 నాదాంత స్థితి, 8 వేదాంత స్థితి, 9 సిద్ధాంత స్థితి, 10 హృదయంలోని మూల స్థితి, 11 తత్వ అతీత స్థితి, 12 సచ్చిదానంద స్థితి, 13 అమరత్వ స్థితి. అట్లా 13 స్థితుల గురించి ఇక్కడ దిండుకల్ సర్వానంద స్వామి గారు చెప్పి ఉన్నారు. ఆయన కొద్దిగా ఎలాబొరేట్ గా మిగతా అందరికన్నా కూడా సుమారుగా రాసి ఉన్న ఆయన. కాబట్టి దాన్నే మనం తీసుకొని దాని ప్రకారమే మనం అందరూ విషయాలను కొంచెం తెలుసుకుందాము. ఇది రాసుకునే వాళ్ళు రాసుకోండి. 1 అనుగ్రహ స్థితి, నంబర్ 2 ప్రత్యేక స్థితి, నంబర్ 3 సుఖోదయ స్థితి, నంబర్ 4 కలాంత స్థితి, నంబర్ 5 యోగాంత స్థితి, నంబర్ 6 బోధాంత స్థితి, నంబర్ 7 నాదాంత స్థితి, నంబర్ 8 వేదాంత స్థితి, నంబర్ 9 సిద్ధాంత స్థితి, నంబర్ 10 హృదయంలోని మూల స్థితి, నంబర్ 11 తత్వ అతీత స్థితి, నంబర్ 12 సచ్చిదానంద స్థితి, నంబర్ 13 అమరత్వ స్థితి. ఈ కలాంత స్థితి అన్నది 4వ స్థితి. ఈ 4 మొదలు 9వ స్థితి అందలి సిద్ధాంత స్థితి వరకు ఉన్నవి షటాంతము అని అంటారు. అంటే వరుసగా వస్తుంది చూడండి దీంట్లో. కలాంత స్థితి, యోగాంత స్థితి, బోధాంత స్థితి, నాదాంత స్థితి, వేదాంత స్థితి, సిద్ధాంత స్థితి, ఇంతవరకు ఉన్నవి షటాంత స్థితి. కళ అనున్నది కల్పనలో మనము నిజమును గ్రహించు నిమిత్తమై మనము సంతోషించే విధముగా కథలు, బొమ్మలు, శిల్పములు, కల్పనలతో తయారు చేసి ప్రజల్లో దైవతత్వమును బోధించుట. దీని యొక్క నిజమైన కళ అనున్నది ఏదిరా అంటే, మనము కల్పనలో నిజమును గ్రహించు నిమిత్తమై మనము సంతోషించే విధముగా కథలు, బొమ్మలు, శిల్పములు, కల్పనలతో తయారు చేసి ప్రజల్లో దైవతత్వములను బోధించుట. అర్థమైందంటే, ఈ కళాంత స్థితిలో ఉండి నిజమైన తత్వములు, సత్యములను పొందు నిమిత్తము తాంత్రము, ఇతిహాసము, పురాణములు మొదలగు వాటిని మనకు బోధించిరి. ఇవన్నీ కళాంత స్థితిగా వస్తుంది. ఏది? తాంత్రము, ఇతిహాసము, పురాణములు. కాబట్టి ఈ కళాంత స్థితిలో మనం పోయి దేవుణ్ణి కనుగొనవచ్చును. అట్లనేదే ఈ తూయ కళాంత సుగం పరివెలియను ఆయసు సభയിൽ అరుట్పెరింజోది. ఇటువంటి కళాంత స్థితిలోనే నువ్వు ఉన్నావు ఓ అరుట్పెరింజోది అంటాడు. నెక్స్ట్, మీకేం డౌట్స్ రావా? దీంట్లో లాస్ట్ అడుగుతామంటారు కదా.
సరే లాస్ట్ లో అడగాలి. లాస్ట్ లో అనేది మర్చిపోతారమ్మా, ఇంకేం కాదు. అప్పటికప్పుడు అంటే విషయం ఏమిటంటే మధ్యలో అడిగితే మనము ఆ సబ్జెక్ట్ వదిలి వేరే దానికి వెళ్ళిపోతామో ఏమో అని. అదే సత్విచారం అంటారు. సబ్జెక్ట్ వదిలిపోరు. సత్విచారం అంటే ఒకదాని నుండి ఒకటి బయట లాగేది అనమాట. కొన్ని నేను కూడా మర్చిపోతూ ఉంటాను. మీరు కొన్ని క్వశ్చన్ వేశారంటే దాని నుండి అది వస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. ఈ లైన్ లో కూడా పోయి చూద్దాము, నాకేం లేదు. నెక్స్ట్ 18th ஞான யோகாந்த நடத்திரு வெளியனும் ஆணியில் சிற்சபை అరుపెరుం జ్యోతి. యోగం అనగా ఒక్కటై కూడుట, ఐక్యముగా కలిసిపోవుట. యోగం యోగం అనేది ఎవరంటే ఐక్యం. ఈ జ్ఞాన యోగం వలన నిజమైన దేవుని తెలుసుకొని ఐక్యము చెందుట అని అర్థము. అందువల్లే యోగా క్లాసు ఆడ పోయి ధ్యానాలు అవి ఉంటారు కదా, అక్కడ ఐక్యమైపోవాలి అనే దానికి. కానీ యోగము వేరే, యోగా అభ్యాసము అనేది వేరే. ఇక్కడ ఇప్పుడు యోగా ఆసనంలో మనం చేస్తూ ఉండేది, ఇక్కడ అందరూ కూడా యోగము ఈజ్ డిఫరెంట్. యమం, నియమం, యోగం ఏదో ఉన్నాయి, అవి ఒక 9 ఉన్నాయి, 8, 9 ఉందన్నమాట. వాటి ద్వారా దేవుణ్ణి కనుక్కునేది అనమాట, చర్యలు అనమాట. అవి ఇది భక్తి. ఈ యోగము అన్నది చర్య, క్రియ, యోగము, జ్ఞానము అంటారు. చర్య అంటే నాట్ ఓన్లీ భక్తి, భక్తితో బాహ్యంగా చేసే పనుల్ని చర్య అంటారు. ఏదంటే మనం ఫస్ట్ ఒక గుడికి పోతాం, అంతవరకు పోయి ఉండము. ఏదో పెద్దోళ్ళతో చిన్నప్పుడు పోయి ఉండొచ్చు, కానీ తర్వాత మనమే అనుకుని ఒక రోజు పోయి వస్తాము, ఏముంది గుడిలో అనుకుని ఫస్ట్ స్టార్టింగ్ భక్తి అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ పోయి చూస్తే ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి ఏదో అన్ని అలంకరణలు చేసి ఉంటారు. తర్వాత ఏదో స్వామి అక్కడ ఆచార్యుడు ఏం చేస్తాడు, ఏదో కొన్ని మంత్రాలు చదువుతాడు, ఏదో ఆరతి ఇస్తారు, తర్వాత ప్రసాదం ఇస్తారు, వస్తామన్నమాట. ఈ రకంగా ఉన్నదాన్ని మనం ఫస్ట్ తెలుసుకుంటాం. అట్లా దేవుణ్ణి మొదట ఏం చేయాలా, ఇళ్ళల్లో కూడా మనం చిన్న విగ్రహాలను పెట్టుకుంటాము, వాటిని ఇళ్ళల్లో కూడా పూజ చేసేటప్పుడు మొదట కడుగుతాం. ఆ పూజ ప్లేస్ని లేదా పూజ గది ఉంటే ఆ గదిని శుభ్రం చేస్తాము, కావలసిన పూలు అవి ఇవి పుష్పాలు అవి తెస్తాము, అలంకరిస్తాము, చందనము అవి ఇవి అన్ని చేసి ఇది చేసేది. దీన్ని మొదటి భక్తి చర్య అంటారు. అంటే చర్య చేసే పనులు, దీంతోనే ఫస్ట్ మెట్టు అలవాటు అవుతుంది అనమాట మనకు. భక్తి చర్య అయినాక కొద్ది రోజులకి ఏమి ఇది మామూలుగా చేస్తున్నాం, దీనికి ఏమి పోయి కూర్చుంటే అక్కడ ఎవరంటే వేరే ఏదో చేస్తున్నారు, ఏమి మంత్రోచ్చారణ, పాటలు, ఇట్లాంటివి ఏదో కొన్ని భజనలు ఇట్లాంటివి చేస్తున్నారే, ఇది ఎందుకు మనం చేయకూడదు అని అనిపిస్తుంది. ఆ రకంగా చేసే దాంట్లోనే క్రియ, అదేమిటంటే మనం కూడా వాటిల్లో పాల్గొంటాం. అది కూడా భక్తిలో ఒక చర్య, ఒక మెట్టు అనేసి. ఈ రెండు అయినా కొద్ది రోజులకు వాళ్ళకి జ్ఞానం వస్తుంది, కొద్దిగా. ఆ జ్ఞానం కొద్దిగా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అనేసి పోతుంటాం కదా, ఆ రకంగా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కేటప్పుడు 3వదిగా మనం పోయేది యోగము. ఆ యోగంలోనే ధ్యానము అన్నీ ఇవన్నీ ఉంటాయి. కూర్చొని కళ్ళు మూసుకొని కొంతసేపు మనము ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తాం కదా, దేవుని విగ్రహం. ఏ గుడికి పోతే ఆ గుడిలో ఆ దేవుణ్ణి, దాన్ని మన మనస్సున నాటి భ్రువు మధ్యంలో కళ్ళు మూసుకొని దాన్ని చూస్తూ మనము ధ్యానం చేస్తాం. ఏమీ లేకుండా ధ్యానం చేయలేము. ఏదో ఫస్ట్ ఒక రూపం అనేది ఒకటి ఉండాలి. ఆ రకంగా మనం ఆ రూపాన్ని ఏదో ఒకటి మనం తయారు చేసుకుంటాం. ఇవన్నీ ఇంద్రియ జ్ఞానంలో వస్తుంది. ఇంట్రడక్షన్ టైంలో ఎప్పుడున్నాను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినాక
ఈ రకంగా కొద్ది కొద్దిగా రోజు చేస్తా ఉన్నప్పుడు మనకు కొద్ది కొద్దిగా ఎరుள் మరుள் పెరుள் అరుள் అన్నట్టు జ్ఞానము మనకు కొద్ది కొద్దిగా కలిగే ప్రారంభమవుతుంది. జ్ఞానం ఒకేసారి డమ్ చేయబడదు. వల్లలార్ గారికి మాత్రమే డమ్ చేయబడింది, అందరికీ కాదు. కొద్ది కొద్దిగా ఆ చీకటి, ఆ జ్ఞానము అనేది మనకు ఆ చీకటిని పారద్రోలి కొద్ది కొద్దిగా ఏర్పడుతుంది. ఇది యోగం ద్వారా యోగాంతములో ఇది ఈ రకంగానే వివరించబడినది. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని మనము అధిరోహించవలసిను. అంటే ఏది? చర్య, క్రియ, యోగము, జ్ఞానం. ఈ చర్య, క్రియ, యోగము, జ్ఞానము అనేదాన్ని ఇప్పుడు ఫస్ట్ చర్య అంటాడు. చర్య అంటే భక్తి. భక్తి అనే దాంట్లో చర్యలో చర్య, క్రియ, యోగము, జ్ఞానము. అట్లే క్రియలో చర్య, యోగము, జ్ఞానము. యోగంలో చర్య, క్రియ, జ్ఞానము. జ్ఞానంలో చర్య, క్రియ, యోగము అనేసి మొత్తం 16 ఉన్నాయి. ఆ 16 డీటెయిల్స్ కూడా అన్ని పుస్తకాలు రెఫర్ చేయాలండి మనం, అన్ని క్లియర్ గా కావాలంటే. కానీ టూకీగా తెలుసుకోవాలంటే ఇది చాలు. మొత్తం మీద మనకేమరా అంటే ఈ 16 టోటల్ గా మనకు జ్ఞానము అనేది ఏర్పడుతుంది అంటాడు. ఈ 4 మెట్లోనూ ప్రతి విభజనలు 4గా ఉన్నవి, అనగా మొత్తం 16. ఈ జ్ఞానయోగము అంతంలో అరుట్పరింజ్యోతి దైవము నాట్యం ఆడుచు మనలోనే ఉన్నారు అట్లనేది మనం కనుక్కుంటాము. మనం చేయి యోగము ఆ నాట్యకర్తను చూసి కలిసి జీవించిండుటయే. అంటే కలిసి పోవుట కాదు, కలిసి జీవించి ఉండుటయే. ఇది యోగాంతము చెప్పే సీక్రెట్, అంటే జ్ఞానము. తర్వాత విమల బోధాంతమాం மெய்ப்பொருள் வெளியனும் అమల శీర్షవైల్ అరుట్పెరుం జ్యోతి. బోధాంతం అన్నది ఆధ్యాత్మికముగా అంతిమ స్థితి. బోధం అనగా విరిసిన పువ్వు. బోధం అనగా విరిసిన పువ్వు. ఇది మొగ్గగా ఉన్నప్పుడు దాని వర్ణము, సువాసన, ఇంకా అందులోని మంచి చెడు ఏది కూడా మనకు కనిపించదు. అందులోని మధురం లోపల అణిగియుండును. అది వికసించినప్పుడు దాని వర్ణము, సువాసన, మధురము బయటపడును. ఒక మొగ్గగా ఉన్నప్పుడు మనకేమైనా తెలుస్తుందా? ఏది తెలియదు. అది వికసించినప్పుడే మల్లెపూల వాసన దాదాపు ఒక 10-15 అడుగుల దాకా టక్కని కొడుతుంది. కారణం ఏమంటే మొగ్గగా ఉన్నప్పుడు మాత్రం ఏం కనిపించదు. ఆ విధముగా ఆత్మ విచ్చుకొనక మలముతో, అంటే కర్మ, మాయ, అహంకారముతో ఉన్నంత వరకు, మనకు విచ్చుకొనక ఉన్నంత వరకు మనము మూడులుగానే ఉంటాము. జ్ఞానం అనేది మనకు రాదు. అట్లాంటి జీవితమే మనము ఇప్పుడు కూడా గడుపుతున్నాము. లేకపోతే కొద్దిగా ఈ ప్రపంచ దీనికి తగినట్టు కొద్దిగా ఏదో అంటారే ఆ రకమైన జీవితానికి అలవాటు పడతాం అన్నమాట. ఇంగిత జ్ఞానం మాత్రమే మాకు కొద్దిగా ఉంది. కానీ ఆత్మజ్ఞానం కానీ దైవ జ్ఞానం కానీ మనకు లేదు. ఎందుకంటే కర్మ, మాయ, అహంకారములు మనకు ఫుల్లుగా మనలో నిగి ఉన్నది. అది అప్పుడప్పుడు ప్రేరేపితమై దానికి తగినట్లు మనం నడుచుకుంటా ఉంటాం. ఆ స్థితి నుండి మనము మరలి మలము లేని నిర్మలమైన అరుట్పెరుంజ్యోతిని తెలుసుకుంటకు, వీక్షించుటకు, కలిసి జీవించుటకు పయనించు మార్గమును, సత్య మార్గమును తెలుసుకొని సభను కలుగుంటే విమల బోధము అని చెప్పబడినది. విమల బోధము అంటే ఇదే. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏమరా అంటే కర్మ, మాయ, అహంకారములను ముడుచుకొని ఉన్న మన ఆత్మను కొద్ది కొద్దిగా వికసింపజేసి వాటిని పోగొట్టుకొని నిజమైన దేవుణ్ణి మనము లోపల వీక్షించి ఆయనతో కలిసి జీవించుట. ఇదే విమల బోధాంతం మనకు చూపించే దారి. ఏంటండి? பெரிய நாதாந்த பெருநிலை வெளியனும் அரிய சிற்சபையில் அருட்பெரும் ஜோதி.
பெரிய நாதாந்த பெருநிலை 20వ శ్లోకం. பெரிய நாதாந்த பெருநிலை வெளியனும் அரிய சிற்சபையில் అరుட்పెరుం జ్యోతి. ఈ సృష్టిలో ప్రతి జీవి తన మనుగడలో ఏదో ఒక శబ్దంను సృష్టించుచున్నది. మీరు చూడండి, అప్పుడప్పుడు వర్షం పడతాడు బక్ 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 అంటది. అది ఏదిరా అంటే కీచురాయి అంటాము, కప్పలు అంటాము, ఎన్నో చెప్తాం అనమాట. ప్రతి జీవికి ఒక సౌండ్ ఉంటుంది. ఇళయరాజా చెప్పేటప్పుడు అంటాడు, రైలు పోయేటప్పుడు కూడా ఆ సౌండ్ నాకు సంగీతంగా అనిపించింది అంటాడు. ఈ రకంగా ప్రతి సౌండ్ లోనూ సంగీత మాధుర్యం ఉంటారన్నమాట. ఈ రకంగా ఏదో ఒక శబ్దమును సృష్టిస్తూ మన చెవులకు అది కొద్దిగా ఒక్కోసారి బాధగానే ఉంటుంది, ఒక్కోసారి సంతోషంగానే ఉంటుంది. ఇంకా మన చెవుల యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందంటే, చిన్న సౌండ్ని కూడా వినిపించుకోదు, మరీ పెద్ద సౌండ్ని మనము వినిపించుకోలేము. చాలా తక్కువ అంటే సౌండ్లో శబ్దంతో మాట్లాడితే సరిగా వినిపించదు, బాగా చెవులు వినిపించే వాళ్ళకు కూడా. అట్లే పెద్ద పెద్ద సౌండ్ అంటే మనము ఏదైనా టపాసులది లేదా బాంబులది సౌండ్, ఆహా అంత పెద్ద సౌండ్ అంటాం. ఓం అనే సౌండ్ మనకు వినిపించదు కదా. ఆ ఓం అనే సౌండ్ ప్రతి క్షణము ఈ ప్రకృతిలో అంటే ఈ ఆకాశంలో ఎప్పుడు ప్రతిఫలిస్తూ ఉంటుంది. అది వినిపించుకునే శక్తి మనకు లేదు. ఆ ఓంకార శబ్దమును కానీ వినిపించుకునే శక్తి మనకు లేకుండా ఉంది. ప్రపంచ మనుగడలోని శబ్దముల నుండే నాద శబ్దములు అనగా సరిగమ పదని అనే దాన్ని మనమే సృష్టించుకున్నాము. ప్రపంచ మనుగడలోని శబ్దముల నుండే అంటే ఇప్పుడు చెప్పే కీచురాయి, కప్పలు లాంటి ఇది ఇంకా వేరే ఇంక్లూడింగ్ బాంబ్ సౌండ్ అన్నీ కలిపే మనము సరిగమ పదని అనేసి ఒక సంగీత నాదాన్ని సృష్టించుకున్నాం అనమాట. ఆ శబ్ద తరంగిణిలో మైమరచి పండితులు పామరులు ఆనందించుతున్నారు. ఆ దీంట్లో ఏమనంటే మనమంతా ఆ శబ్ద తరంగం ఇప్పుడు సరిగా ఎన్ని రకాల సంగీతాలు వింటా ఉన్నాం. హిందీ సంగీతము, ఇంకా కర్ణాటక సంగీతము, హిందీలో పాటలు, మన తెలుగు పాటలు, తమిళ పాటలు, ఎన్నో మనకు తెలిసినా తెలియకపోయినా భాషల్లోని పాటలు ఇంపుగా ఉంటే వింటా ఉంటాం అన్నమాట. ఆ రకంగా ఈ దీంట్లోనే మైమరచి దేవుణ్ణి మనము పొందాలి అట్లన్నంత వరకు దీంట్లో ఉంటే మనం నాదాంతం ద్వారానే మనము దేవుణ్ణి పొందాలి అనేది మన టార్గెట్. కానీ అందులో మైమరచి మన జ్ఞానేంద్రియాలు ఇదంతా కూడా మన మనస్సు అంతా కూడా దాంట్లో లైపు చేసి దేవుణ్ణి మర్చిపోతాడు. అసలు విషయం ఇదే అన్నమాట. మనము ఆ మైమరపులో దేవుడిని గురించి తలిచేదిలే. మన ఆనంద డోలికలో మనం ఉంటాం కానీ దేవుడిని మనము ఇక్కడ ఎక్కువ నాదోపాసన చేసినప్పుడు ఉపాసన నాదం బాగానే ఉంటుంది, దాంట్లో మనకు మనమే మైమరిచిపోతాం కానీ ఎదుటి వాళ్ళు మైమరిచిపోవచ్చు కానీ దైవాన్ని మనము పురిగొల్పలేము. కాబట్టి స్వామి ఏమరంటే ఒక పద్యంలో అంటారు ఈ విషయంగానే, అండ బహిరండం తోற்றறியா பெருஞ்சோதி மலை ஏற நாதத்தில் தோன்றியது அங்கு அதன் நடுவே தோன்றியது ஒன்று. ஹலோ, மாற்றறியா பொன்னொழியோ அவ்வொளிக்குள் ஆடும் வள்ளல் అరుళొళి ఈడు అతిశయిக்கும் వగయే అంటాడు అన్నమాట. అంటే పరనాద స్థితి ఆవల అంటే పరనాద స్థితి అన్నప్పుడు ఈ మన అన్ని రకముల ఇది కర్ణాటిక్ ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ అన్ని మ్యూజిక్లు దాటి పరనాద స్థితి ఆవల ఒక పెద్ద జ్యోతి పర్వతము ఉన్నది. ఆ జ్యోతి మధ్యమున ఒక బంగారు అనే ప్రకాశం ఉన్నది. అందులో కలిసి జీవించుటే భాగ్యము అని నొక్కి వక్కానించున్నారు. దీనినే స్వామి నాదాంత స్థితి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒట్టి మ్యూజిక్ వల్ల మనం దేవుణ్ణి పొందగలము అనే దాంట్లోనే మనము
తెలిసిపోతున్నాం. ఆ నాదాంత స్థితి ఎక్కడ ఉన్నది అని చెప్తున్నాడు చూడండి. పరనాద స్థితికి ఆవల ఒక పెద్ద జ్యోతి పర్వతము ఉన్నది. ఆ జ్యోతి మధ్యమున ఒక బంగారు వన్నె ప్రకాశము ఉన్నది. అందులో కలిసి జీవించితే భాగ్యము అని నొక్కి ఒక్కానించున్నారు. దీనిని స్వామి నాదాంత స్థితి అని చెప్పుచున్నారు. తర్వాత 21 சுத்த வேதாந்த துரிய மேல் வெளியனும் அத்தகு சிற்சபை அருட்பெரும் ஜோதி. சுத்த வேதாந்த துரிய மேல் வெளியனும் அத்தகு சிற்சபை அருட்பெரும் ஜோதி. ఇందుగలడు అందులేడంట లేక అన్ని చోట్ల అండపిండాదులలో పూర్తిగా కొలువై ఉన్న దైవ జ్యోతిని అనుగ్రహ జ్ఞానంతో తప్ప వేరు విధముగా మనము తెలుసుకొనలేము. స్వామి క్లీన్ గా చెప్తున్నారు. అనుగ్రహం, దేవుని అనుగ్రహం మనకు ఏర్పడితే తప్ప మనము ఆయన్ని తెలుసుకొనలేము. మరి దేవుని అనుగ్రహం ఎలా పొందగలము? అట్లనే దానికి ఆయన అవ్యయం ఓర్ ఆది ఓర్ తవిర్త పేరు అంటే అరిషడ్ వర్గము రాగద్వేషము తీసేయాలా. తర్వాత ఇది ఒழுకం, జీవకారుణ్య సచ్చీలత పొందాలి. ప్రజలకు మనం వీలైనంత వరకు వాళ్ళ బాధల్ని తొలగించే పనుల్లో మనము సర్వీస్ చేయాలి. ఈ రకంగా మనము చేస్తూ ఉంటే తప్ప మనకు దేవుని అనుగ్రహము సిద్ధించదు. ఊరికే మనము ఫెస్టివల్స్ చేసుకొని సంతోషంగా జాలీగా గడిపేది దానివల్ల ఎటువంటి ఇది రాదు. దేవుని అనుగ్రహం కావాలంటే మనము ఇతరులు ఈ మిగతా జీవరాశులు అందరూ కూడా దేవుని యొక్క భాగమే. మనలో ఉన్న ప్రాణమే వాటిల్లో కూడా ఉన్నాయి అని వాటికి మనము ఎంత సేవ చేయగలిగితే అంత దేవుడు సంతోషిస్తాడు. టూకీగా చెప్పాలంటే అది. కాబట్టి వేరు విధముగా మనము తెలుసుకొనలేము. ఈ అనుగ్రహ జ్ఞాన స్థితిని స్వామి శుద్ధ వేదాంతము అని చెప్పి ఉన్నారు. ఈ జ్ఞానానుభవంను సత్విచారంతో మనము భూమధ్యంలో చిత్సభలోని అరుట్పెరుం జ్యోతిని చూసి స్తుతించి లీనమై జాగృతిలో ప్రారంభించి స్వప్నం ద్వారా సుషుప్తిలో నిలిపి ఆపై దైవ అనుభూతిని పొందవలెను. ఇక్కడ జాగృతి, స్వప్నము, సుషుప్తి ఈ విషయంలో మనము కొద్దిగా ఆలోచించాలి. అంటే ఏమి ఎట్లా అనేది. జాగృతి, స్వప్నము, సుషుప్తి దీని అర్థం మొదట మనం తెలుసుకోవాలి. జాగృతి అనగా మనము నిత్యము మనము అంటే ఇట్లా మేల్కొని ఉన్న ప్లేస్ ఇది అన్నమాట. మేల్కొని ఉండుట జాగృతి. అట్లే నిద్రపోయేటప్పుడు మనకు ఏర్పడేది స్వప్నము. సుషుప్తి అనగా ఎల్లప్పుడూ దీన్ని బాగా ఇది చేయాలంటే ఒక్క నిమిషం. దేహము, మనస్సు, ఇంద్రియములు ఈ మూడు పనిచేయుతూ ఉన్నప్పుడు మనకు కలిగే ఆలోచనలు ఏదిరా అంటే జాగృతి. అట్లే ఇది ఏది మనస్సు నిద్రపోతూ ఇంద్రియములు నిద్రపోతూ అంటే రెస్ట్లో ఉండి మనస్సు మాత్రం పనిచేస్తూ ఉంటే అది స్వప్నము.
దాని యొక్క ఇది ఎక్కడో రాసి పెట్టిండా. అట్లాగే ఏది పని చేయకుండా అంటే కొన్ని విషయాలు ఎట్లా అంటే మైకం వచ్చి పడిపోతారు చూడండి, అట్లాంటి దాన్ని కూడా మనము సుషుప్తి లెక్కలో చూసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా నాకు కూడా కన్ఫ్యూషనే, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. కానీ అన్కాన్షియస్ అయ్యేది అంటారా? అన్కాన్షియస్ అంటే మనస్సు ఏది కూడా పని చేయకుండా ఉండేది, రైట్? అట్లా కూడా ఉండొచ్చు. కోమా అనొచ్చు, అన్కాన్షియస్ అర్థం కాల. ఇట్లా కాక ఈ రకంగా ఉండేది సుషుప్తి. ఈ జ్ఞానానుభవం సత్విచారంతో మన భూమధ్యంలో చిత్సభలోని అరుట్పరం జ్యోతిని చూసి స్తుతించి లీనమై జాగృతిలో ప్రారంభించి స్వప్నము ద్వారా సుషుప్తిలో నిలిపి ఆపై దైవ అనుభూతిని పొందవలెను అంటాడు. ఇట్లు కాక మనోభావంతో నిష్ఠ నిర్వికల్ప సమాధి చేయటం వలన అరుట్పరం జ్యోతిని పొందలేము. కొంతమంది ఎట్లా చేస్తారు, మనోభావనతో నిష్ఠ నిర్వికల్ప సమాధి చేయటం వలన అరుట్పరం జ్యోతిని పొందలేము అంటారు. పురాణ ఇతిహాసంలోని వల్లభులు ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ పరమాత్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని పైన తెలిపిన బ్రహ్మానుభవంతో లీనము కాలేక కాలగర్భమున కలిసిపోయిరి. కావున మనము దైవమును ప్రేమ అను సాధనంతో చిత్సభలోని భగవద్జ్యోతిని దర్శించి జాగృతి యందు మరియు స్వప్నంలో నిలిపి సుషుప్తిలో నింపి చిరంజీవత్వముతో ఆ అనుగ్రహ జ్యోతితో కలిసి జీవించవలెను. దీనినే సహజ స్థితి అనియు, జాగృతావస్థ స్థితి అనియు, శుద్ధ సన్మార్గ అనుభవ స్థితి అనియు అందురు. సుళుతి అంటే ఇంకోటి పులన్గల్ సేనట్టు నిర్కుం నిలయ అంటాడు. అంటే అన్ని ఇంద్రియములు, మనస్సు ఎటువంటి అంటే నిద్రపోవు స్టేజ్, దాన్ని సుషుప్తి అంటాడు. అంటే ఒకవేళ కోమాగా కూడా చెప్పచ్చు. ఈ మూడు స్థితిలోనూ మనము దేవుణ్ణి నిలిపి ఉండాలి. ఇదే వేదాంత స్థితి అంటారు స్వామి. సాధనంతో చిత్సభలోని భగవద్జ్యోతిని దర్శించి జాగృతి యందు మరియు స్వప్నంలో నిలిపి సుషుప్తితో నింపి చిరంజీవత్వంతో ఆ అనుగ్రహ జ్యోతితో కలిసి జీవించవలను. దీనిని సహజ స్థితి అనియు, జాగృతావస్థ స్థితి అనియు, శుద్ధ సన్మార్గ అనుభవ స్థితి అనియు అందరూ అని అంటారనమాట. దీన్ని ఇంకా ఎక్కడో దాన్ని సరే, అది ఎక్కడో నెక్స్ట్ క్లాస్లో వీలైతే కొంచెం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ శుద్ధ సిద్ధాంత సుగపెరువెளிయను అత్తని శిర్సభై అరుట్పెరుం జ్యోతి. వేదాంతి దైవమును జ్ఞానముతో పొందవచ్చును అను భ్రమతో అదే నేను అనగా దైవము నేనే అను భావంతో తన్ను తాను మోసగించుకొనుచున్నాడు అంటాడు సిద్ధాంతంలో. వేదాంతంలో ఏమన్నాడో, నీవేరా దేవుడు, దేవుడు అనేది వేరే లేదు, నీవే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ పరమాత్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని 4 వేదాల్లో 4 రకాలుగా చెప్తున్నారు. దీనికి అంతా కూడా మీనింగ్ ఏమంటే నువ్వే దేవుడు అట్లనేది. దాన్నే సిద్ధాంతంలో ఎట్లా అంటారంటే, వేదాంతి దైవమును జ్ఞానముతో పొందవచ్చునను భ్రమతో అదే నేను అనగా దైవము నేనే అనుభవంతో తన్ను తాను మోసగించుకొనుచున్నాడు అనగా ఏమరిపోయి ఉన్నాడు. అట్లు వీలు కాదని తెలుసుకొని దైవమును సిద్ధాంతంతో పొందగలమని చెప్పి అందుకు మనము ఆశాపాసములతో కట్టుబడి ఉన్నాము అని భావించి ఆ ఆశాపాసములను పోగొట్టుకుని నిమిత్తమై ఆలయములందు ఆగమములను ప్రవేశపెట్టి తద్వారా దైవ పూజలను జరిపించుట, సిద్ధాంతములను, నాదాంతములను, యోగాంతములను ప్రజల్లో
చేసి వీటి వలన కూడా ప్రయోజనము పొందవచ్చును అని చెప్పి తుదకు శూన్యమై దైవమును పొందలేకపోయిరి. ఇది సిద్ధాంతం యొక్క ఇది. సిద్ధాంతంలో మనము దేవుణ్ణి పొందగలమా అంటే వేదాంతాన్ని తప్పుపడతా ఉంది సిద్ధాంతము. ప్రాక్టికల్గా తీసుకురా, నువ్వు ఊరికి అనుకుని కూర్చుంటే లాభం లేదు, నేనే దేవుణ్ణి అనేసి ప్రాక్టికల్ ఎలా అనేది దైవాన్ని ఏమంటే ఇప్పుడు ఆగమంలోనే అన్ని గుళ్ళలో నీకు పూజలు జరుగుతుంది. ఈ పూజల వల్లనే మనము దేవుణ్ణి దర్శించగలము, చూడగలము. అట్లని ఆ దీంట్లో అట్లే చాలామంది చాలా కాలంగా ఇంకా కూడా భ్రమిస్తూ ఊళ్ళకు అంతా వెళ్తున్నారు. కానీ అన్ని భ్రమతోనే జరుగుతూ ఉంది. ఎటువంటి ప్రయోజనము లేక శూన్యముగా దైవమును పొందలేకపోతున్నారు. కాబట్టి అరుట్పేరించే దైవమే ప్రజలకు సన్మార్గమును వలలార్ ద్వారా నిర్దేశించి ఈ ప్రపంచమునకు తన్ను పొందు మార్గమును చూపించి ఉన్నారు అంటాడు. కాబట్టి ఇంతవరకు మనకేమరంటే శతాంతం గురించి మనం చెప్పుకున్నాము, అంతవరకు అయింది. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.